రామావతారం వచ్చింది కదా. రామావతారంలో నడిచే సేవను ఎవరు చూశారు, కూర్చునే సేవను ఎవరు చూశారు? మీకు మా రామాయణం తెలిసే ఉంటుంది కదా అందరికీ. అయితే భరతుడు కూర్చున్న సేవను ఎక్కడ చేశాడు? సీతారాముడు కూర్చున్న సేవను భరతుడు అనుభవించాడా? అనుభవించాడు. చిత్రకూటంకి వచ్చాడు కదా, అప్పుడు సీతారాముడు కూర్చున్నప్పుడు సేవించాడు కదా, అవునా? తర్వాత నిలబడ్డ సేవ వానరులు చేశారు. ఎక్కడ? సముద్రం దగ్గరికి వెళ్ళి బాణం పట్టుకొని సముద్రుణ్ణి, అప్పుడు అది నిలబడ్డ సేవ, వానరులు సేవించారు అని చెప్తున్నారు. పడుకున్న సేవ ఎవరెవరు సేవించారు? సీతమ్మ పడుకున్న సేవను సేవించింది. రామయ్య తండ్రి పడుకున్న సేవను ఎవరెవరు చూశారు అంటే సీతమ్మ, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, గుహుడు కూడా, ఈ నలుగురు సేవించారు అని చెప్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకు 5 ఉన్నాయి కదా రూపాలు: పరమపదము, వ్యూహము, విభవము, అంతర్యామి, అర్చారూపం. దీంట్లో మనం పరమపదంలో కూర్చున్న సేవను చూసుకోవచ్చు, నడిచే సేవ చూసుకోవచ్చు. పరమపదంలో ఉంటే కదా మనకు నడిచి వస్తాడు మన దగ్గరికి, అవునా? ఆ పాలకడలో మాత్రం ఓన్లీ పడుకున్న సేవ, ఇంకా వేరే సేవ ఉండదు. విభవ అవతారం అంటే అవతారాలు, వామన అవతారమే అనుకోండి, రామావతారం, కృష్ణుడు, దాంట్లో 4 సేవలు చూసుకోవచ్చు, అవునా? అంతర్యామి కూడా మనం ఏం చేస్తాం, చేసినట్టేగా అంతర్యామి అంటే. అర్చారూపంలో కూడా అన్నీ చేస్తాం కదా. ఇప్పుడు అన్ని గతులు అవన్నీ శ్రీరంగంలో చేశారు కదా, అన్నీ. ఓన్లీ పాలకడలో మాత్రమే ఒక పడుకున్న సేవ ఉంటుంది, మిగతా అన్నిట్లలో అన్నీ ఉంటాయి అని చెప్తున్నారనమాట. మనం